అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప శాశ్వత కాలము మనందరికీ ప్రభువు నిండుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, ఆశ్చర్యకరుడుగు ప్రభువు తన పరిశుద్ధమైన కృపచేత మనలను భద్రపరిచిన వారై ఉన్నారు. ప్రియులారా, ఆయన యందు భయభక్తులు కలిగి మనమున్న ఆయన సహవాసంలో ఫలించగలము. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 6వ వచనమును మనం చూసినట్లయితే, ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను, జనులు కాలినడక చేత దాటిరి, అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అని చెబుతున్నారు భక్తులు. ప్రియులారా, దేవుడు సర్వశక్తివంతుడు కనుక సముద్రాన్ని ఆయన ఏం చేశాడు? ఎండిన నేలగా చేశాడు. ప్రియులారా, ఎర్ర సముద్రాన్ని ఆయన ఎండిన నేలగా మార్చివేశారు. ప్రియమైన స్నేహితులారా, ఎవరి కొరకు? ఆయన నరుల కొరకు చేశారు. అలాగా వారు ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి దాటి వెళ్ళవలసింది. అయితే ఇప్పుడు దాటలేనంత అపాయములు వారి చుట్టూ పొంచి ఉన్నాయి. వారి జీవితము అక్కడే హతమార్చబడే పరిస్థితులు వారి చుట్టూ పొంచి ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, వెనక చూస్తే భయంకరమైన ఐగుప్తి సైన్యము మారణాయుధాలతో వీరి మీద దండెత్తి నాశనం చేయడానికి, దోసుకోవడానికి వస్తున్నారు. ప్రియులారా, కుడి ప్రక్కకు వెళ్ళాలన్నా ఎడం పక్కకు వెళ్ళాలన్నా భయంకరమైన అరణ్యము మరి భయంకరముగా వ్యాప్తి చెంది ఉన్నది. ఆ సమయంలో వారు ఎటు పోవాలో తెలియని పరిస్థితి. ముందుకు వెళ్ళడానికి ఎర్ర సముద్రము ఉరకలు వేస్తూ వస్తుంది, ప్రవహిస్తుంది. ఆ పరిస్థితిలో వారు నాయకుడైన మోషే వైపు చూడగా, మోషే అనే దైవజనుడు దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అక్కడ, మోషే, నీ చేతిలో నీ కర్ర దేవుని శక్తి, దానిని నీవు ఎత్తి సముద్రాన్ని కొట్టమని చెప్పగా సముద్రము పాయలై ఆ క్షణమున ఆరిన నేల ఏర్పడింది. ప్రియ స్నేహితులారా, ఆరిన నేలలో దైవ జనమైన భక్తులందరూ బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఆవల ఒడ్డుకు చేరారు. వారు ఆ క్షణంలో అలా జరుగుద్దని ఊహించలేదు, కానీ వారు ఊహించని కార్యాన్ని దేవుడు అక్కడ చేశారు. సముద్రంలో త్రోవ చూపించారు. ఆ క్షణంలో తన ప్రజల కొరకు దాన్ని ఎండిపోయేటట్లు చేశారు. ప్రియా నేస్తమా, పరిశుద్ధుడైనటువంటి ప్రభువారు తన మహిమ కలిగినటువంటి కృపచేత దేవుని పోలికలో ఉన్న మానవుల కొరకు ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే నమ్మవలసిన వారుగా మనం ఉండాలి. ఆయన ఇలాంటి కార్యాలు చేయగలడా అనేటటువంటి ఆ సందేహం అనేది ఉండడానికి వీల్లేదు. ఆయన గొప్ప కార్యాలు మన నిమిత్తమై చేసేవారుగా ఉన్నారు. ఆయనకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు గనుక అది నిరూపించారు. ఆయన అక్కడ దేవుని ప్రజల కోసం తెరవబడినటువంటి మార్గములో శత్రుజనులు కూడా బయలుదేరి వస్తూ ఉంటే ఆయన ఆ శత్రు పటాలములను రానియలేదు. ప్రియులారా, ఆయన శత్రువులు ప్రవేశించిన తర్వాత దైవజనాంగము అద్దరకు చేరినట్లు సహకరించి ఆ సముద్రాన్ని పాయలు చేశాడు. ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అనే ఒక క్వశ్చన్ వేస్తే ఏదీ లేదండి. దేవుడు సమస్తాన్ని చేయగలడు. కానీ దేవుడు చేయలేని పని ఒకటి ఉంది, పాపము. దేవుడు పాపము చేయలేడు, కానీ పాప విమోచనం చేయగలడు, పాపులను రక్షించగలడు. ప్రియులారా, బాధితులను విడిపించగలడు, బంధకాల నుండి విమోచించగలడు, అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసి చూపించగలడు. మానవుని యొక్క మస్తకంలో లేనటువంటివన్నీ కూడా ఆయన చేసి ఆ క్షణమును చూపించి తానెవరో నిరూపించుకోగలడు. అయితే అట్టి విశ్వాసాన్ని మనము కలిగిన వారుగా దేవుని వైపు చూడాలి. ప్రియులారా, మనము అట్టి విశ్వాసం కలిగి ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు కార్యాలు మన నిమిత్తమే చేస్తారు. ఈ కడవరి కాలంలో
స్నేహితుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆయన వైపు చూడు. ఆయన నిన్ను విమోచించి ఘనుడుగా చేస్తాడు. అట్టి ఘనమైన దీవెనలు నీకు నీ బిడ్డలకు ప్రభు ప్రసాదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రాణదుర్గమైన ప్రభు, ఇదిగో తండ్రి, నీకు అసాధ్యమైంది లేదు గనుక నీవు చేసే కార్యాలు నీ బిడ్డలందరూ అనుభవించి ఆనందించినట్లు నీ దయగల బాహు చాపమని యేసు నామమున వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణా తండ్రి.